డబ్బే సమస్త సంతోషాలకి ఆధారమని వారు భావిస్తూ ఉన్నారు. మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ధనాశ అనేది సమస్తమైనటువంటి కీడులకు మూలమని వాక్యం సెలవిస్తుంది. అంటే ధనవంతులమైపోవాలి అనే అపేక్ష మనిషిని చివరికి దొంగగా మార్చేయొచ్చు, నరహంతకునిగా మార్చేయొచ్చు, ఎంతో పాపిష్టమైన పనులు చేయడానికి వారిని నడిపించవచ్చు. అందుకనే ధనాశ అంటే ధనవంతులమవ్వాలి అనే అపేక్ష ప్రతి క్రైస్తవుడు కూడా విడిచిపెట్టాలి. ఉదాహరణకి ఇస్కరియోతు యోధ ఒక రోజున యేసయ్య మీద విలువైన అత్తరు పూయడం చూసి ఆ స్త్రీతో అంటాడమ్మా, ఎందుకు ఇంత విలువైన అత్తరి యేసయ్యకు రాసి వ్యర్థం చేసావు? అది రాసినందుకు కొంచెంసేపు సువాసన వస్తుంది, ఆ తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ ధనం ఏదో నాకు ఇచ్చి ఉంటే, ఆ బాటిల్ అమ్మి ఆ ధనాన్ని ఇచ్చి ఉంటే, నేను అనేక మందికి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చి ఉండేవాడిని, ఆహారం లేక బాధపడుతున్న వారికి ఆహారాన్ని పంచేవాడిని అని చెప్తున్నాడు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, అతడు బేదల మీద ప్రేమ ఉండి ఆ మాట చెప్పలేదు, కానీ అతడు దొంగై తన దగ్గర యేసయ్య అప్పగించిన కానుక సంచి ఉంది గనక అందులో వేయబడుతుంది, ప్రతిరోజు దొంగిలిస్తూ వచ్చాడు. అయినా తృప్తి కలగక ఏమనుకున్నాడు అంటే, ఎంతకాలం చిల్లరి దొంగతనాలు చేస్తాను అని చెప్పి కొడితే ఏనుగు కుంభకోణాన్నే కొట్టాలి అని యేసయ్యను 30 వెండి నాణాలకు అమ్మకానికి పెట్టి ఆయన దారుణమైన శిలువ మరణం చెందడానికి కారకుడయ్యాడు. చివరికి తానైనా బాగున్నాడా అంటే, ధనవంతులమైపోవాలి అనే అపేక్షతో అతడు చేసినటువంటి పాపమును బట్టి, నేరమును బట్టి మనశ్శాంతి కోల్పోయి ఆత్మహత్య చేసుకుని చనిపోవలసి వచ్చింది.